శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మనం శ్రీమద్ రామాయణం సుందరకాండలో భాగంగా హనుమ సీతమ్మ జాడను తెలుసుకుని అమ్మతో మాట్లాడి శ్రీరామచంద్రుడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు అందించాడు. ఆమె ముఖంలో అలాగే ఆమె మనస్సులో సంతోషాన్ని తీసుకొచ్చాడు. శ్రీరామునికిమ్మని సీతమ్మ తల్లి ఇచ్చిన చూడామణిని ఆయన చేతబట్టగానే హనుమలో ఎంతో శక్తి వచ్చింది. తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కసారి ఆ రావణుణ్ణి కలిసి వాడిని ఎలాగైనా హెచ్చరించాలి, వాడు చేసిన తప్పేంటో వాడికి తెలియజేయాలని అనుకున్నటువంటి హనుమ అశోకవనాన్ని ధ్వంసం చేస్తే ఈ రాక్షసులే నన్ను రావణుని దగ్గరికి తీసుకెళ్తారని భావించి అశోకవనాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా ఈ విషయం తెలిసిన రావణుడు ఎందరో రాక్షస వీరులను హనుమను సంహరించమని పంపిస్తాడు. హనుమే వారందర్నీ హతమార్చేస్తాడు. రావణుని పుత్రుడు చిన్నపుత్రుడు లక్ష్మణ కుమారుణ్ణి కూడా హనుమ చంపేస్తారు. ఇక రావణుని పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తును రావణుడు పంపిస్తాడు. అతను బ్రహ్మాస్త్రం ప్రయోగించగా హనుమ కావాలనే కట్టుబడతాడు. ఎందుకంటే హనుమ ఎలాంటి అస్త్రాలతో కూడా కట్టుబడడు అనేటువంటి వరం ఆయనకు చిన్నప్పుడే ఆ బ్రహ్మగారు అలాగే ఎందరో దేవతలు కూడా ఇచ్చారనమాట. అయినా కూడా బ్రహ్మగారు మీద ఉన్నటువంటి భక్తితో ఆయన ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడతారు. ఒక్కసారి బ్రహ్మాస్త్రంతో కట్టుబడిన వాళ్ళని వేరే ఏ ఇతర ఆయుధాలతో కానీ తాళ్లతో కానీ బంధిస్తే ఆ బ్రహ్మాస్త్రం అతన్ని వెంటనే వదిలివేస్తుంది అని తెలియనటువంటి మూర్ఖులైన ఈ రాక్షసులు ఉన్నారు కదండి, వాళ్ళు హనుమను తాళ్లతో బంధించారనమాట. తాళ్లతో ఆయన బంధించగలరా? అయినా కూడా మూర్ఖులు చూడండి, తాళ్లతో బంధించారు. అప్పుడు బ్రహ్మాస్త్రం హనుమను వదిలేసింది. హనుమ మాత్రం కట్టుబడినట్లుగానే నటించి వీళ్ళు రావణుని దగ్గరికి హనుమను తీసుకెళ్తే చక్కగా ఆయన రావణుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు రావణునితో హనుమ ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. అయితే రావణాసురుడి యొక్క ప్రధానమంత్రి ప్రహస్తుడున్నాడు కదండి, అతడు హనుమను, ఓ వానరమా, నువ్వు భయపడకు, మా ప్రభువు దయాశాలి, నిజం చెప్పావనుకో నీకు ప్రాణభిక్ష పెడతాడు, అబద్ధం చెప్పావనుకో సంహరిస్తాడు. నిన్ను అసలు ఎవరు పంపించారు? శ్రీరాముడు పంపించాడా, లేకపోతే దేవతలు పంపించారా, ఇంకెవరైనా పంపించారా చెప్పు? నువ్వు సీతమ్మతో అసలు ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు అంటూ ఇలాంటి యక్ష ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటే ఇక హనుమకి కోపం వచ్చేసిందనమాట. నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, నేను ఆ రావణునితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి మన హనుమ మాట్లాడడం మొదలు పెట్టేశాడు. ఓ రావణ, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నేను ఏ దేవతల తరపున కూడా రాలేదు. నేను నిజంగా వానరాన్ని. మా వానర ప్రభు సుగ్రీవుడున్నాడు కదా, ఆయన పంపించగా వచ్చాను. నేను ఆ శ్రీరామచంద్రుని దూతను. నా రామచంద్రుడు తండ్రి ఇచ్చిన మాట కోసం అరణ్యవాసానికి దండకారణ్యానికి రాగా స్వామిని అనుగమించి సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి కూడా అరణ్యానికి వచ్చారు. రామలక్ష్మణులు లేని సమయంలో మారువేషంలో వచ్చి మా సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చావు. నువ్వు సీతమ్మ తల్లిని ఎక్కడ దాచావో అక్కడికి వెళ్ళి నేను సీతమ్మ తల్లిని చూసి వచ్చేసానురా. సీతమ్మ అంటే నువ్వు అనుభవించగల మామూలు స్త్రీ అనుకుంటున్నావేమో. ఆమె మహాపతివ్రత, ఆమె అయోనిజ, ఆమె 5 తలల పాము లాంటిది. నువ్వు తెలియక విషం కలుపుకున్న అన్నాన్ని వండుకుంటున్నావు తిందామని. నిష్కారణంగా మృత్యువును పొందుతావు చెప్తున్నాను. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ వచ్చినా, ఆ కైలాసవాసుడే వచ్చినా, ఆ ఇంద్రుడే వచ్చినా కూడా మా రామచంద్రమూర్తి ముందు నిలబడలేరు. నువ్వెంతరా రావణ? నిన్ను తోక చుట్టి 4 సముద్రాల్లో ముంచిన వాలినే మా రామచంద్రుడు ఒక్క బాణంతో సంహరించినాడు. ఆయన ఇల్లాలైన సీతమ్మ జోలికి వెళ్లి బ్రతికి బట్టగట్టినవాడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? నాకు బ్రహ్మగారి వరాలున్నాయి, నన్ను ఎవడూ ఏం చేయలేడు అని అనుకుంటున్నావేమో. నువ్వు నీ వరాల్లో నరులని వానరుల్ని కలుపనని ఆ రోజు పలికావు కదా. అంతేకాదు, మా స్వామి రాముడు 12 మాసాలు కౌశల్య గర్భవాసం చేసి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా చైత్రశుద్ధ నవమి తిదినాడు మధ్యాహ్నం ఆవిర్భవించినటువంటి వాడు. ధనుర్వేదమంతా తెలిసినవాడు, విశ్వామిత్రుని శిష్యుడు, బ్రహ్మాస్త్రం ఎరుగున్నవాడు, మహాయోధుడు. అలాంటి శ్రీరామచంద్రమూర్తిని నువ్వు తట్టుకొనగలవా? అంత శక్తి ఉందా నీకు? ఈ రోజు నువ్వు ఇంత కీర్తిని పొంది ఇన్ని భోగాలను అనుభవిస్తున్నావంటే నువ్వు చేసిన శివ తపస్సు, ఆరాధనే కారణం. నువ్వు చేసిన తప్పులకు ఫలితం కూడా మొదలైంది రావణ. నీ పరివారం, నీ కుమారుణ్ణి కూడా నువ్వు కోల్పోయావు. గమనించుకో రావణ. నువ్వు నీ పరివారం ఇలానే క్షేమంగా ఉండాలి అంటే శ్రీరామచంద్రుణ్ణి క్షమాపణ అడుగు. సీతమ్మ తల్లిని తీసుకువెళ్లి రామునికిచ్చి రామునికి దాసోహం చెయ్యి, బ్రతికిపోతావు. లేదా నువ్వు, నీ పరివారం, నీ లంకా నగరం అంతా కూడా ధ్వంసమైపోతుంది. ఏమనుకుంటున్నావు? నా స్వామి రాముని గురించి నువ్వు అసలేమనుకుంటున్నావు? నిన్ను 4 సముద్రాల్లో ముంచిన వాలిని ఒకే ఒక్క బాణంతో చంపినవాడు, ఆ పరమేశ్వరుని శివధనుస్సునే విరిచివేసినవాడు, నిన్ను ఓడించి బంధించినవాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జుని సంహరించినవాడు
పరశురాముడు. అలాంటి పరశురాముణ్ణే మెప్పించినవాడు మా స్వామి రామచంద్రుడు. 14,000 మంది కరదూషణాదుల్ని రామునిపైకి సంహరించమని పంపావు. ఒక్కడే ఎప్పుడు బాణం తీసి సంధించాడో వేశాడో కూడా తెలియదు. రాక్షసులందరూ కూడా నేల కొరిగిపోయారు. అంతటి పరాక్రమవంతుడు మా రామచంద్రుడు. నీ చెల్లెలు అది చూసి తెల్లబోయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలు ఏమనుకుంటున్నావు రావణ? నా స్వామి శక్తికి నువ్వు తాళలేవు. అయినా నిన్ను సంహరించడానికి నేనొక్కడిని చాలు. నన్ను బంధించానని అనుకుంటున్నావా? నేను నిన్ను హెచ్చరించాలని ఇక్కడికి వచ్చాను. నీ 10 తలలను గిల్లి అవతల పారేస్తాను. నేను ఒక్క కుద్దుతో నిన్ను చంపేయగలను ఏమనుకుంటున్నావు? నిన్ను నీ సైన్యాన్నంతా కూడా ధ్వంసం చేసి పారేస్తాను. నాలాంటి 1000 మంది మా ప్రభు సుగ్రీవుని దగ్గర ఉన్నారు. అందరితో మా ప్రభు సుగ్రీవుడు రామలక్ష్మణులు నీ లంకకు వస్తే నువ్వు నీ పరివారం అగ్నికి పురుగుల దహనమైనట్లుగా అయిపోతారు. ఆ పరిస్థితి రాకముందే కళ్ళు తెరిచి సీతమ్మని రామునికి అప్పగించి క్షమాపణ అడుగు. ధర్మాత్ముడు దయాశీలుడు నా రామచంద్రుడు తప్పక నిన్ను క్షమిస్తాడు అని హనుమ చెప్పిన మాటలు విన్న రావణునికి ఎక్కడి లేని కోపం వచ్చింది. వెంటనే ఈ వానరానికి శిరచ్ఛేదనం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే అప్పుడు విభీషణులు లేచాడు. ఆగన్నయ్య ఆగు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇన్ని వేదాలు చదివావు, శాస్త్రాలు చదివావు. ఎవరి తరపునైనా దూతగా వస్తే తన పరిధిని అతిక్రమించి మాట్లాడినా సరే ఆ దూతను వధించకూడదు. పైగా దూతను వధిస్తే నీ పౌరుషం నీ పరాక్రమం ఎలా తెలుస్తాయి? తిరిగెళ్ళి చెప్పేదెవరు? పోనీ అతను తన పరిధిని అతిక్రమించాడని నీకనిపిస్తే కొన్ని శిక్షలు మాత్రం వేయొచ్చు కదా. అతన్ని వధించకుండా ఒక్కసారి ఆలోచించు అన్నాడు విభీషణుడు. అవును విభీషణ, సరిగ్గా చెప్పావు. కోతులకు తోక ఎంతో ముఖ్యం కదా. అలాంటి ఈ వానరం తోకకు వస్త్రాలు చుట్టి బాగా నేతితో తడిపి నిప్పంటించండి. రథంలో బంధించి వాణ్ణి కొడుతూ చారుడు చారుడు అని ప్రకటించండి. తర్వాత ఈ కోతి తిరిగి వెళ్ళాక ఈ కోతికి తోకలేదని మిగిలిన కోతులన్నీ హేళన చేసి ఏడిపిస్తే ఆ నరుడికి కూడా బాగా తెలిసొస్తుంది మనమేమిటో అన్నాడు రావణుడు. రాక్షసులందరూ అలాగే చేసి లంకానగరం అంతా తిప్పుతూ ఉన్నారు హనుమ రాత్రి సరిగ్గా ఈ లంకానగరం అంతా చూడలేదు కదా. ఒకవేళ తిరిగి వెళ్ళిన తర్వాత లంకానగరం బలాబలాలేంటలే అని ఒకవేళ అక్కడున్న వారు అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు వీళ్లే చక్కగా లంకంతా చూపిస్తున్నారు కదా, చక్కగా చూద్దాంలే అని అనుకున్నారు హనుమ. కొందరు రాక్షస స్త్రీలు నీతో మాట్లాడిన ఆ వానరాన్ని తోకకు నిప్పంటించి లంకంతా తిప్పుతున్నారు అని సీతమ్మతో చెప్పారు. వెంటనే సీతమ్మ తల్లి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. నేను ఎప్పుడూ రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి మనస్సులో తెలియని దానినైతే, నాకింకా భాగ్యశేషమనేది మిగిలి ఉంటే, నేను రాముడిని కలవడం అనేది నా జీవితంలో ఉంటే, సుగ్రీవుడు నిజంగా రామునికి సాయం చెయ్యాలి అని అనుకుంది సత్యమే అయితే, నా కోసమని వచ్చి ఇంత కష్టపడుతున్న హనుమతోకకు చుట్టబడిన వస్త్రాలకు నెయ్యి వేసి వెలిగించిన అగ్నిహోత్రం చల్లబడుగాక అని సీతమ్మ తల్లి ప్రార్థించింది. హనుమతోక చల్లబడిపోయింది. నా తల్లి సీతమ్మ అలాగే రామచంద్రుడు ఉండగా నాకేమవుతుంది అని అనుకున్నారు హనుమ. కట్లన్నీ తెంపేసుకున్నారు. తోకను పట్టుకుని ముందుగా నన్ను ప్రశ్నించిన ప్రహస్తుని ఇంటికి కాల్చేస్తాను అని చెప్పి ఫస్టుగా ప్రహస్తుని ఇంటిని తగలెట్టేశారు. తర్వాత వరుసగా మొదలెట్టి అందరి భవనాలను అంటించుకుంటూ వెళ్ళిపోతున్నారు హనుమ. ధర్మం మాట్లాడిన విభీషణుడి ఇల్లు ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కాల్చేసుకుంటూ వెళ్తున్నాడు హనుమ. ఇది చూసిన వాయుదేవుడు రావణుడు హనుమకు కలిగించిన కష్టానికి కోపంగా, అలాగే హనుమ శ్రీరామచంద్రునికి చేస్తున్న సేవకు ఆనందంగా ఎంతో విస్తృతంగా వీయడం ప్రారంభించాడు. ఇక అంతా తగలెట్టేసిన తర్వాత హనుమ ఈ రాక్షసులకు బాగా అయ్యింది అని అనుకొని చక్కగా సముద్రం దగ్గరికి వెళ్ళి తోకను నీళ్లలో ముంచి మంటను ఆర్పేసుకున్నాడు. అప్పుడు అక్కడ ఆకాశంలో వెళుతూ ఉన్న దేవతా స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. సీతమ్మ తల్లి కోసము హనుమ లంకంతా తగలెట్టేస్తున్నాడు అని అనుకునే మాటలు విని అప్పుడు హనుమకు గుర్తొచ్చింది. అయ్యో, అశోకవనంలో సీతమ్మ తల్లి కూడా ఉంది కదా లంకానగరంలో. నేను కోపంలో ఎంత తప్పు చేశాను, అంత తగలపెట్టేశానే. అగ్ని అశోకవనంలో సీతమ్మ ఉన్న వృక్షాన్ని కూడా కాల్చేసిందో ఏమో. కాదు, మహాపతివ్రతైన సీతమ్మను అగ్ని ఏం చేస్తుంది అని అనుకున్నాడు. ఒక్క దూకుతో సీతమ్మ ఎదుటకు వచ్చి, అమ్మా నువ్వు క్షేమమే కదా, నీకేం కాలేదు కదా అని, ఇక నేను బయలుదేరుతానమ్మా తల్లి అన్నాడు హనుమ. అప్పుడు సీతమ్మ తల్లి, నాయనా ఎంతో సంతోషం నాయనా, నీ వల్లనే నా రామచంద్ర ప్రభువు యొక్క నామాన్ని అలాగే ఆయన కథను కూడా నేను ఒకసారి వినగలిగాను. క్షేమంగా వెళ్ళిరా నాయనా అని సీతమ్మ హనుమను సాగనంపింది. మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం సుందరాకాండ చివరి భాగంలో తెలుసుకుందాము. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీరామ్. స్వస్తి.